వేసి మంచిగా పొయ్యి మీద గిన్నె వేడెక్కిన నూనె పోసి నూనెలో ఇవి వేసి ఉప్పు పసుపు వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కినాక ఇక ఇట్లేసి నూనెలో వేయాలి ముక్కలు మంచిగా రెడ్డిగా అయ్యేంత వరకు వేయి. అప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది. అర్థం వేపిన ముక్కల్ని కలుపుకోవాలి కారంలో. ఆ ముక్కల్ని ఏం చేయాలంటే అవి మళ్ళీ కారం పక్కన పోసుకొని దాంట్లో ధనాల పిండి గరం మసాలా వేసి ఈ నూనె కొంచెం చల్లారినాక నూనె ముక్కలలో కలుపుకోవాలి. అట్లా టేస్ట్ బాగా వస్తుంది పచ్చడి. తర్వాత పిండి కలుపుకోవాలి. నూనె ముక్కలన్నీ కలిపినాక కారం మసాలా అన్నీ కలిపినాక దాంట్లో 2 నిమ్మకాయ ముక్కలు కట్ చేసుకుని అందులో నిమ్మరసం పెట్టుకుంటే సూపర్ ఉంటుంది పచ్చడి. దూరగా వేయిస్తే చట్నీ బాగుంటుంది. కేజీ మటన్కి గ్లాస్ అద్దపావు పోసుకుంటే చాలు. కానీ ఉప్పు మాత్రం పచ్చళ్ళు ఉప్పే పోయాలి. నార్మల్ ఉప్పు ఉంటుంది చూడు, అది పోయాలి. ఎందుకంటే అయోడిన్ ఉప్పు పోయొద్దు. పోస్తే ఏమవుతుందంటే ఉప్పు ఎక్కువ అవుతుంది. మామూలు ఉప్పు పచ్చళ్ళు ఉప్పు అని ఉంటుంది, అది పోసుకోవాలి. కిలో 1 గ్లాస్ అది పోస్తే సగం ఇది పోసుకోవాలి. అట్లనే 2 నిమ్మకాయలు పిండుకోవాలి. ఎందుకంటే అంత కలిపినాక మంచి ముక్కలు అన్నీ కలిపినాక 2 నిమ్మకాయలు నిమ్మకాయ అయితే కంపల్సరీగా పిండాలండి. మసాలా అంటే ధనాల పిండి కొట్టినాం, గరం మసాలా, ధనియాల పిండి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి మిక్స్ చేసి ఇక ఆయిల్ ఇలా కలుపుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం చల్లారాలి. వేడి కలిపితే నల్లగా అవుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటే బాగుంటుంది. ఇది మటన్ పచ్చడి. చట్నీ మాత్రం సూపర్ ఉంటుంది. వెచ్చగున్నాక ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఏంటిది ఆయిల్ మసాలా కారం మసాలాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మంచిగా 2 మిక్స్ చేసి వేసినాక ముక్కలు వేసుకోవాలి. మటన్ ముక్కలు అంతే. సూపర్ టేస్ట్ మటన్ పికిల్స్ రెడీ. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అలాగే మా తెలుగు కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.